ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిపించి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్ల సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులపై ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన హుజరాబాద్ గడ్డ మీద తన అడ్రస్ లేకుండా చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గం నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారని తన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. హుజరాబాద్ అడ్డాగా లోకర్ వార్లో తన మనుషులను గెలిపించుకుంటానని ఆయన కలిసేందుకు వచ్చిన అభిమానులకు ఈటెల మాట ఇచ్చారు. మరుగుజ్జు రాజకీయాలు చేసే ప్రత్యర్థి వర్గం బెదిరింపులకు ఆదరే మనస్తత్వం తనది కాదని ఈటెల హెచ్చరించారు. మల్కాజ్గిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నంత మాత్రాన హుజరాబాద్లో తన రాజకీయం ముగిసినందుకోవడం మూర్ఖత్వం అవుతుందని ఈటెల తన ప్రత్యర్థులపై వాగ్బానాలు సంధించారు. వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ వంటి హేమాహేములతో కోట్లాడి గెలిచిన తనకు ఇప్పుడు సవాలు విసురుతున్న తాజా ప్రత్యర్థులు ఓ లెక్క కాదని లైట్ తీసుకున్నారు. ప్రత్యర్థుల చర్యలతో ఆగం కావద్దని, మనది స్ట్రీట్ ఫైట్ కాదని స్ట్రేట్ ఫైట్ అని స్పష్టం చేశారు. హుజరాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజరాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. హుజరాబాద్లో ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజరాబాద్ ఎన్నికలు గుర్తుపెట్టాను. నేను బాగా వేసుకొని పోతున్నాను ఈ డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు. మా హృదయాలు కలిసిన సంబంధాలు. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదన్న మాట మీకు బలమని చెప్తున్నాను. వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి సర్పంచ్ వరకు, ఎంపీటీసీ మొదలుపెట్టి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, ఇలా కౌన్సిలర్ నుంచి మొదలుపెట్టి మా మున్సిపల్ చైర్మన్ వరకు ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తారని నమ్మకం ఉంది. నాకు అహంకారం లేదు. వాళ్ళు ఆశీర్వదిస్తారని కనుక భావిస్తే తప్పకుండా పెట్టుకున్నాం, మనం గెలుచుకున్నాం. కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే కాంగ్రెస్లో వర్గపోరు మళ్లీ ఆజ్యం పోసుకుంటుందా? అందుకు కారణం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రజలు 5 ఏళ్లు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. కానీ అంతలోనే ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సీనియర్లు పెట్టుకున్న ఆశలు కాస్త పెన మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధికారం హస్తగతం చేసుకున్నాక ఇంటిపోరు తగ్గించుకునేందుకు హైకమాండ్ శతవిధాల ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కడం లేదు. అందుకు నిదర్శనం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ట్వీట్ గాంధీ భవన్లో చర్చనీయాంశంగా మారింది. ఇక 10 ఏళ్లు నేనే సీఎంగా తెలంగాణను పాలమూరు గడ్డ నుంచి పాలిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కు విసిరిన సవాలు మిస్ఫైర్ అయింది.
చీఫ్ మినిస్టర్ కామెంట్లపై సీనియర్లు నోరు మెదపకపోయినా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అభ్యంతరం తెలుపుతూ చురుకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికకు ఒక సిద్ధాంతం విధానం ఉంటుంది. అందుకు విరుద్ధంగా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడంతో ట్వీట్ బాంబ్ పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను చేయడాన్ని నికార్సైన నాయకులు కార్యకర్తలు సహించారంటూ ఎక్స్లో పోస్టు చేశారు. అయితే రాజగోపాల్ కామెంట్స్ వెనుక ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకోవాలని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు బావుట ఎగురవేసే ఆలోచనతో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన శైలితో విభేదించే ఎమ్మెల్యేలు సొంత పార్టీలో ఉన్న సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే సందేహాలు ప్రత్యర్థులు సైతం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు మంత్రి పదవి రాకుండా కొందరు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతలు అడ్డుకుంటున్నారని ఆయన భావిస్తున్నారట. అందుకే గతంలో జానారెడ్డిపై మండిపడ్డారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. నిజానికి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో ఆయనకు హైకమాండ్ మినిస్టర్ పోస్టు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ హామీతోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ మంత్రి పదవి మాత్రం రాజగోపాల్ రెడ్డిని వరించడం లేదు. ఎప్పటికప్పుడు ఊరించి ఊదరగొడుతున్నారు అధిష్టాన పెద్దలు. దీంతో ట్వీట్ రూపంలో డైరెక్ట్గానే సీఎంను ఆయన టార్గెట్ చేశారు. నిజానికి రేవంత్ చేసిన కామెంట్లు ప్రతిపక్షాన్ని ఎంత బాధించాయో తెలియదు, కానీ సొంత పార్టీ సీనియర్ నేతలను మాత్రం తెగ బాధపడుతున్నారట. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదిక అందజేసింది. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్తో నిపుణుల కమిటీ భేటీ అయింది. కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై 300 పేజీలతో నివేదిక అందజేసింది నిపుణుల కమిటీ. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావుపై ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన మహేష్ గౌడ్ మైనంపల్లి హనుమంతరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కేటీఆర్పై చేస్తున్న ఆరోపణలపై న్యాయపరంగా ఎదుర్కొంటామని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టినందుకు కేటీఆర్ కాలు మొక్కిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. మరి యొక్క పూర్తిగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోని కేటీఆర్ గారి పైన చేసినటువంటి మరి ఆరోపణలు కానివ్వండి, వారిపైన వాడినటువంటి భాష కానివ్వండి, వారిపైన చేసినటువంటి అనేకమైనటువంటి ఇలాంటి ఆధారాలు లేనటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. దీన్ని బేషరతుగా అటు అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు కానీ, ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు కానీ తక్షణమే వారి యొక్క మాటలని వాళ్ళు వాపసు తీసుకోవాలా, వాటిని ఉపసంహరించుకోవాలా. మీ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే తక్షణం బయట పెట్టండి, లేకపోతే క్షమాపణ చెప్పండి. తప్పకుండా ఇప్పటికే న్యాయ పోరాటం న్యాయస్థానాల్లో మాకు న్యాయస్థానాలపై నమ్మకం ఉన్నది. న్యాయస్థానాల్లో తప్పకుండా దీనిపైన పరువు నష్టం దావా వేస్తాం. అన్ని వేదికల పైన కూడా తప్పకుండా వీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని బయట పెడతాం. బలహీన వర్గాల వారికి చెందినటువంటి కార్పొరేటర్ల పైన దాడి జరిగితే దాడి ఎందుకు చేశారు, దాడి చేయడమే కాకుండా అక్రమంగా మళ్ళీ మా కార్పొరేటర్ల పైన అక్రమంగా కేసులు పెట్టడం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా సిట్ నోటీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించలేదు. నోటీస్ అందుకున్న 2 రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరు కావాలి. ఈ క్రమంలోనే విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంది సిట్. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఎం మీటింగ్ ముగిసింది. కేవలం 6 నిమిషాల్లోనే వార్షిక సమావేశం ముగిసింది. ఈ మీటింగ్లో అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కుమార్ ఏజీఎం ఎన్నుకున్నది. హెచ్సీ ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ బాల్ను ఎన్నుకున్నారు. ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తామని క్లబ్ సెక్రటరీలు తెలిపారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ జస్టిస్గా అపరేష్ కుమార్ సింగ్తో ప్రమాణం చేయించారు. బదిలీ అయ్యే వరకు త్రిపుర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అపరేష్ కుమార్ సింగ్ను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ ఈ నెల 14న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I, నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేర చరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలన్నారు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని, ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారన్నారు. తాము వచ్చాక ఫ్యాక్షనిజం, ముఠా కలహాలు, మత కలహాలు నివారించమని, నేరస్తుల గుండెల్లో నిద్రపోతామని వార్నింగ్ ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే తనపై అసత్య ప్రచారం చేశారని, వైసీపీ పాలనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉండేదా అని ప్రశ్నించారు. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాడు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిది కాని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు పూర్తిగా వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 4 అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. 4 ఉద్యోగులు క్రిస్టియన్ మతం అనుసరిస్తున్నట్లుగా నిర్ధారించారు. ఆధారాలు లభ్యంతో కావడంతో ఉద్యోగులపై వేటు వేశారు. టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్ డోసి, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ ఎం ప్రేమావతి, ఎస్వి ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న డాక్టర్ జి అసుంతలపై వేటు పడింది. టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తన నియమాల్ని పాటించలేదని, హిందూ ధార్మిక సంస్థగా ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ బాధ్యత రహితంగా వ్యవహరించారని టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు పడింది.
తెగపులి యెరూషలేము యూదయ ఎను ప్రతి దేశం నుండి యోర్దానుకు అవతల నుండి ఒక జన సమూహములు ఆయనను వెంబడించెను. దేవుడి కొద్దిగా తీర్చి ఆశీర్వదించుగాక. దేవుని కార్యక్రమం గురించిన సువార్తను ప్రకటించుతూ రోగమును స్వస్థపరచుతూ గలిలియా అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని స్వస్థపరచెను. పక్షవాయు గల వారిని హైదరాబాద్ మలక్పేట్ కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులకు పాల్పడిన 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. చందు నాయక్ను వివాహేతర సంబంధం కారణంగానే నిందితులు హత్య చేశారు. వివాహేతర సంబంధం, గుడిసెలు కట్టడంతో పాటు వ్యక్తిగత కారణాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిందితులు టార్గెట్ చేసి చంపేసిన చందు నాయక్ను చంపింది నెల్లూరుకు చెందిన సుపారి గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. చందు నాయక్ హత్యకు రాజేష్ సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 7 రౌండ్లు కాల్పులు జరిపి చందు నాయక్ను రాజేష్ ముఠా చంపేసింది. సీసీ కెమెరాలు, ప్రత్యక్ష సాక్షులు, గతంలో కొన్ని కేసుల ఆధారంగా నెల్లూరుకు చెందిన ఒక ముఠా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మలక్పేట శాలివాహన నగర్ పార్కు దగ్గర జరిగిన ఘటనకు ముందు రోజు దుండగులు రెక్కి నిర్వహించి హత్య చేశారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన గ్యాంగ్కు సుపారీచ్చి చందు నాయక్ను రాజేష్ హత్య చేశారు. ఆర్థిక విభేదాలు, అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయాన్ని మృతుడు చందు రాజేష్ వాళ్ళ భార్యతో వెళ్లి అక్కడ పట్టించడం జరిగింది. ఇది సంవత్సరం క్రితం సంఘటన జరిగింది నాగోల్ పరిధిలో. ఇదంతా కూడా మనసులో పెట్టుకొని తర్వాత ఒక అనుమానం కూడా ఇతను డెవలప్ చేసుకున్నాడు. మృతుడు చందు మరియు రాజన్న భార్య మధ్యలో కూడా ఏదో ఉందని చెప్పి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ అది నిజమని భావిస్తూ వచ్చాడు. చివరగా ఈ చందు గతంలో 2022లో ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్. ఈ మృతుడు కూడా ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 676/2022 ఒక మ్యాన్ మిస్సింగ్ సబ్సిక్వెంట్లీ కన్వర్టెడ్ టు మర్డర్ కేసు. ఇందులో A2 గా అక్యూజ్ గా ఉన్నాడు. అయితే బ్యాక్ డ్రాప్ లో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వీళ్ళ మధ్యలో కొంత డిఫరెన్సెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా తన సపోర్టర్స్ లో చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడటం లేదు. ఇవాళ కూడా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించింది క్లూస్ టీమ్. హత్య జరిగిన రోజు గండికోట గెస్ట్ హౌస్లో బస చేసిన వారి వివరాలు సేకరించారు. ఎర్రగుంట్లకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ చిన్న విషయం బయటకు వెళ్లకుండా రహస్యంగా విచారణ జరిపిస్తున్నారు పోలీసులు. కడప ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో 3 డీఎస్పీలు ప్రత్యేక టీంతో కేసు విచారణ జరుగుతుంది. రంగనాయక స్వామి ఆలయ పరిసర ప్రాంతమంతా ఆధారాల కోసం క్లూస్ టీం జల్లెడ పడుతుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు టౌన్ సిఐ రాము ఓవరాక్షన్ చేశారు. టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు నరేష్పై భౌతిక దాడికి పాల్పడ్డాడు. బైక్ను రోడ్డుపై పార్క్ చేసినందుకు సిఐ రాము దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. సిఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాము అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిఐ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మండలం, నా పేరు సద్దల్ నరేష్. ఆత్మకూరు టౌన్ నేను తెలుగు అధ్యక్షుడిని. నేను
బస్ స్టాండ్ ఎదురుగా జోగా వైన్స్ దగ్గర మా తమ్ముని టీ స్టాల్ ఉంది. అక్కడ టీ తాగుదామని నేను వెళ్ళాను బైక్ పార్క్ చేసి. అంతలోపు పోలీస్ వాహనం వచ్చింది. పోలీస్ వాహనం వచ్చిన ఉద్దేశంతో నేను బైక్ తీద్దామని బయటికి వెళ్ళాను. వెంటనే 1 మినిట్లో వెళ్తే సిఎస్ఆర్ దిగి నా మీద చేసుకున్నాడు. చేసుకొని కాళ్ళతో చేతులు తన్ని నన్ను బూతులు తిట్టి పోలీస్ వాహనం ఎక్కించి స్టేషన్ తీసుకొని పోయినాను దాన్ని. ఇది మొత్తం ఈ దృశ్యాలల్లో సీసీ ఫోటోలో రికార్డ్ అయినాయి. నన్ను ఏ రకంగా తన్నాడు తిట్టినాడు అనేది మొత్తం సీసీ ఫోటోలో రికార్డ్ అయింది. ఇది మొత్తం ఈ సీసీ ఫోటేజ్ ఆధారంగా చేసుకొని నన్ను పై అధికారులు చూసి నాకు ఏ విధంగా న్యాయం జరగాలని నేను కోరుతున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు ఈ నెల 24న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. సినిమా విడుదలైన తొలి 2 వారాల పాటు రేటు పెంచుకోవడానికి అనుమతించాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరారు. అయితే తొలి 10 రోజులకు రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్పై 100, అప్పర్ క్లాస్ టికెట్పై 150 రూపాయలను పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్టీప్లెక్స్లలో 200 రూపాయల వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అంతేకాకుండా విడుదలకు ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోకు కూడా అనుమతి మంజూరు చేసింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. కింగ్ సినిమా షూటింగ్లో అస్వస్థతకు గురయ్యారు షారుఖ్ ఖాన్. కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. 4 రోజుల పాటు అమెరికాలో చికిత్స పొందనున్నారు. కొత్త సినిమా కింగ్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్లలో పాల్గొంటూ ఉన్నారు షారుఖ్. కింగ్ సినిమా షూటింగ్ ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో భారీ సెట్లో షూటింగ్ జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే షూటింగ్ స్పాట్ నుంచి స్టూడియో నుంచి నేరుగా ముంబైలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు షారుఖ్. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం సిఫారసు చేశారు డాక్టర్లు. షూటింగ్లో గాయపడిన తర్వాత డాక్టర్ల సూచనలతో షారుఖ్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ డాలర్ బలపడుతుందన్నారు. ప్రపంచంలో డాలర్కు కీలక స్థానం దక్కుతుందని, డాలర్పై ఆధిపత్యం తెచ్చుకోవడానికి బ్రిక్స్ గ్రూపు ప్రయత్నించిందన్నారు. బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తామన్న ట్రంప్ డాలర్ పతనమైతే ప్రపంచ యుద్ధం ఓడినట్టేనని చెప్పారు. అందుకు అమెరికా అంగీకరించిందన్నారు. బ్రిక్స్ బలపడితే అమెరికా శకం ముగిసినట్టే అన్నారు. బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు భారీ షాక్ తగిలింది. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసులో గూగుల్, మెటాను విచారించనున్నారు ఈడీ అధికారులు. కాగా ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ ఫోకస్ చేసింది. మాజీ మంత్రి ముద్రగడకు పద్మనాభ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముద్రగడ. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ముద్రగడను హైదరాబాద్కు తరలిస్తున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముద్రగడ. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ముద్రగడను హైదరాబాద్కు తరలిస్తున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ముద్రగడ. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ముద్రగడను హైదరాబాద్కు తరలిస్తున్నారు. గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారు.